తెలంగాణలోని ములుగు జిల్లా అడవుల్లో ఉన్న హేమాచల పర్వతంపై వెలిసిన హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి స్థానికంగా ఎన్నో ఆధ్యాత్మిక కథలు, రహస్య గాథలు ప్రచారంలో ఉన్నాయి. భక్తులు దీనిని సజీవ నరసింహస్వామి క్షేత్రంగా కూడా భావిస్తారు. ఈ దేవాలయం దట్టమైన అడవులు, కొండల మధ్య ఉండడం వల్ల చాలా కాలం పాటు సాధారణ ప్రజలకు అంతగా తెలియదు. స్థానిక గిరిజనులు, భక్తులు మాత్రం దీన్ని అత్యంత పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. పురాణ గాథల ప్రకారం ఈ పర్వతంపై మహర్షులు తపస్సు చేసినట్లు చెబుతారు. స్వయంభూ రూపంలో నరసింహస్వామి వెలిసినట్టు స్థానిక నమ్మకం. దేవాలయం చుట్టూ విచిత్రమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని భక్తులు చెబుతుంటారు. ఈ క్షేత్రం గురించి ఎక్కువగా వినిపించే విషయం ఏమిటంటే, స్వామి విగ్రహాన్ని తాకితే రాతిలా కాకుండా మనిషి చర్మంలా మెత్తగా అనిపిస్తుందని భక్తులు చెప్తారు. దీనిపై 2 విధాలుగా వివరణలు ఉన్నాయి. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం స్వామి సజీవ రూపంలో అక్కడ ఉన్నారు. నరసింహస్వామి ఇంకా ప్రాణ ప్రతిష్టతో జీవశక్తిగా ఉన్నాడని విశ్వసిస్తారు. విగ్రహంలో వైద్య చైతన్యం ఉండడం వల్లే అది సాధారణ రాతిలా కాకుండా స్పర్శకు మెత్తగా అనిపిస్తుందని చెబుతారు. చాలా మంది భక్తులు స్వామి శరీరాన్ని తాకినట్టు అనిపించిందని అనుభవాలు పంచుకుంటారు. శిలా నిర్మాణంపై మరో అభిప్రాయం ఏంటంటే, కొంతమంది పరిశోధకులు, చరిత్రాభిమానులు మాత్రం ఇలా అంటారు: విగ్రహం తయారైన రాయి ప్రత్యేక ఖనిజ లక్షణాలు కలిగి ఉండవచ్చు. శతాబ్దాలుగా అభిషేకాలు, నూనెలు, గంధం, పూజా పదార్థాల వల్ల ఉపరితలం మృదువుగా మారి ఉండవచ్చు. కొన్ని రకాల శిలలు స్పర్శకు వేడి, మెత్తదన భావన కలిగిస్తాయి. అయితే దీనిపై అధికారిక శాస్త్రీయ అధ్యయనం చాలా పరిమితంగానే ఉంది. సజీవ నరసింహస్వామి అని ఎందుకంటారు అంటే, భక్తులు కొన్ని ప్రత్యేకమైన విషయాలను వివరిస్తారు. విగ్రహం నుండి శక్తివంతమైన స్పందన వస్తుందని, ఆలయంలోకి వెళ్లగానే తీవ్రమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని, కొన్నిసార్లు విగ్రహంపై చెమట బిందువుల్లా తేమ కనిపిస్తుందని ప్రచారం. స్వామి కళ్ళల్లో జీవం ఉన్నట్టు అనిపిస్తుందని కొందరు చెబుతారు. ఈ కారణాల వల్లే క్షేత్రాన్ని సజీవ నరసింహస్వామి క్షేత్రంగా భావిస్తారు. కొండల్లో రాత్రివేళ దివ్యనాదాలు వినిపిస్తాయని కొందరు అంటారు. అడవిలో దేవతా సంచారం ఉంటుందని గిరిజన కథలు ఉన్నాయి. కొందరు యోగులు ఇప్పటికీ అక్కడ తపస్సు చేస్తున్నారని స్థానిక విశ్వాసం. విగ్రహం నుంచి స్వామివారు శ్వాస తీసుకున్నట్టుగా శబ్దాలు కూడా వినబడతాయని అంటారు. విగ్రహం ఛాతిపైన కూడా వెంట్రుకలు ఉన్నాయని, ఇది సజీవ నరసింహస్వామిలా కనిపిస్తున్నారు అని అంటారు. ఈ ప్రాంతంలోని అనేక నరసింహ క్షేత్రాలు కాకతీయ కాలానికి చెందినవిగా భావిస్తారు. అడవి ప్రాంతాల్లో ఉండడం వల్ల అవి సాధారణ చరిత్ర గ్రంథాల్లో ఎక్కువగా నమోదు కాలేదు. హేమాచల లక్ష్మీ నరసింహస్వామి భక్తి, ప్రకృతి, రహస్యగాథల సమ్మేళనం. విగ్రహం సజీవంగా అనిపించడం అనే విషయం భక్తులకు దైవ అనుభూతిగా, శాస్త్రీయంగా అది శిలా లక్షణాలు లేదా శతాబ్దాల పూజా సాంప్రదాయాల ప్రభావం కావచ్చని భావిస్తారు. భక్తుల దృష్టిలో మాత్రం అక్కడ స్వామి విగ్రహం కాదు, ప్రత్యక్ష దైవం.